హాయ్ హలో నమస్తే అండి. అప్పుడు ఒకసారి అందరం మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి తిరుపతి, కాణిపాకం, ఒంటిమిట్ట, బ్రహ్మంగారి మఠం, కడప ఇవన్నీ చూడాలని నిర్ణయించుకుని శ్రీకాళహస్తి కూడా ఇవన్నీ ప్లాన్ చేసుకుని వెళ్ళాం. ఆ టైంలోనే కడప మన మఠం కూడా వెళ్ళామన్నమాట. బ్రహ్మంగారి మఠం చాలా బాగా అద్భుతంగా అనిపించింది. అక్కడికి వెళ్తే ఎన్నో నిజాలు, కొన్ని సత్యాలు తెలుసుకున్నాం అన్నమాట. ఈ బావి చూశారు కదా, ఒక రాత్రి కూర్చుని తవ్వారంట. అసలు ఆ వాటర్ ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా అనిపించింది, చాలా టేస్ట్. అదే కాకుండా ఈ బావిలో నీళ్లు తాగితే సర్వ రోగాలు నయమవుతాయంట. అలా అని తెలిసిన తర్వాత అందరూ కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు అంటే తీసుకెళ్ళగలిగిన ఇదిలో తీసుకెళ్తున్నారు. డబ్బాలతో వాటర్ బాటిల్స్ ఖాళీ చేసి వాటిల్లో నింపుకుని వెళ్తున్నారు. అంత మహత్యం ఉంది. అలాగే తర్వాత ఆయన సమాధి కూడా ఉంటే ఆ సమాధి కూడా చూసి వచ్చాము. ఆ ఫొటోస్ మిస్ అయినాయి. ఈసారి కనిపిస్తే తప్పకుండా మళ్ళీ షేర్ చేస్తాను, మీ అందరికీ చూపించాలని అనుకుని ఇవన్నీ పెడుతున్నాను. చాలా అద్భుతంగా అనిపించింది ఆ జర్నీ మాత్రం మాకు. అప్పట్లో మన సైడు ఆంధ్రాలో పెద్దగా ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. ఇక మాకొచ్చిన డ్రైవర్ కూడా అదే అన్నాడు, మీ ఇటు వల్ల నేను కూడా చూడగలిగానండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ అంత ఫేమస్ కాక ఎవరు రావట్లేదు ఇటు అని. సో ఇప్పుడంటే అందరూ కూడా బాగా వెళ్తున్నారు కాబట్టి బాగా ప్రాచుర్యం చెందింది. ఆ టైంలో అంటే 2016లో అంతగా పెద్దగా ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. ఇక ఎందుకో మేము వెళ్ళాలని ప్లాన్ చేసుకొని అందరం వెళ్ళొచ్చాము. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా సందర్శించండి. అక్కడ కాటేజీలు ఏంటి అన్నీ కూడా బాగా చేశారు. అద్భుతంగా ఉంది. మేము 2 సార్లు దర్శనం చేసుకొచ్చాం మాట లోపలికి వెళ్ళి. ప్రశాంతంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ అండి, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.